బీజేపీ మూడో లిస్ట్ రిలీజ్ చేసింది. పార్టీ హైకమాండ్ 35 మందితో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మూడో లిస్ట్ రిలీజ్ చేసింది. పార్టీ హైకమాండ్ 35 మందితో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మూడో లిస్ట్ రిలీజ్ చేసింది. పార్టీ హైకమాండ్ 35 మందితో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మూడో లిస్టు రిలీజ్ చేసింది. పార్టీ హైకమాండ్ 35 మందితో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మూడో లిస్టు రిలీజ్ చేసింది. పార్టీ హైకమాండ్ 35 మందితో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మూడో లిస్టు రిలీజ్ చేసింది. పార్టీ హైకమాండ్ 35 మందితో అభ్యర్థులను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, తెలంగాణ బీజేపీ మూడో లిస్టును రిలీజ్ చేసింది. 35 మంది అభ్యర్థులతో మూడో లిస్టు చేసింది. ఇప్పటివరకు 53 మొదటి లిస్టు 52 మందితో, రెండో లిస్టుని ఒక అభ్యర్థితో రిలీజ్ చేసిన బీజేపీ మూడో లిస్టును 35 మందితో రిలీజ్ చేసింది. ఇంకా 38 మంది అభ్యర్థులను బీజేపీ ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ బీజేపీలో ఎవరెవరికి అభ్యర్థులను ప్రకటన చేస్తారు, కొత్తగా పార్టీలో వచ్చిన వారికి టికెట్ ఇస్తారా, లేక పాతగా బీజేపీలో పనిచేసిన వారికి టికెట్లు ఇస్తారని కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఎల్బీనగర్లో సామరంగారెడ్డికి, అదేవిధంగా మంచిర్యాలలో ఎర్రబెల్లి రఘునాథ్కి, అదేవిధంగా ఆసిఫాబాద్లో అజ్మీరా ఆత్మారాం నాయక్కి, బోధన్లో మోహన్ రెడ్డికి, అదేవిధంగా బాన్సువాడలో ఎండాల లక్ష్మీనారాయణకి నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ అడిగారు. కానీ ఆయనకి బాన్సువాడ నుంచి ఇచ్చారు. ఇక నిజామాబాద్ రూరల్లో దినేష్ కులాచారికి ఇచ్చారు. ఇక మంతనిలో చందుపట్ల సునీల్ రెడ్డికి బీజేపీ టికెట్ కేటాయించింది. ఇక మెదక్ నుంచి పంజాల విజయ్ కుమార్కి టికెట్ కేటాయించింది. ఇక నారాయణ్ ఖేడ్ నుంచి సంగప్పకి టికెట్ కేటాయించింది. ఆయన గత 2 ఏళ్ళుగా కూడా బీజేపీలో చాలా సీరియస్గా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సంగప్పకు బీజేపీ ఎట్టకేలకు జాతీయ పార్టీ టికెట్ కేటాయించని చెప్పొచ్చు. ఇక ఆందోళన నుంచి బాబు మోహన్కి టికెట్ కేటాయించింది. ఆయన ఇటీవల పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని ప్రకటన చేశారు. తాను పోటీ చేయను, పార్టీలో నేతలు ఎవరు తనకు సహకరించడం లేదంటూ ఆయన కామెంట్ చేసిన తర్వాత బీజేపీ నేతలు ఆయనతో చర్చలు జరిపిన తర్వాత ఆందోళన నుంచి బాబు మోహన్కి టికెట్ కేటాయించారు. ఇక జైరాబాద్ నుంచి రాజనరసింహకి టికెట్ కేటాయించారు. ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కి టికెట్ కేటాయించారు. అక్కడ ఉప్పల్లో బీజేపీకి సంబంధించిన 2 వర్గాలు విడిపోయారు. ప్రభాకర్కి టికెట్ ఇవ్వద్దంటూ కూడా ఆయనకు వ్యతిరేక వర్గం పార్టీలో ఫిర్యాదు చేసిన ఎటకేలకు బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్కే టికెట్ కేటాయించింది. ఇక ఎల్బీనగర్ నుంచి సామరంగారెడ్డికి టికెట్ కేటాయించింది. ఇక్కడ 13 మంది కార్పొరేటర్లు బీజేపీ నుంచి గెలిచారు. అక్కడ మొత్తం కార్పొరేటర్లంతా బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్ల నుంచి సామరంగారెడ్డికి తీవ్ర పోటీ ఉండింది. కానీ అక్కడ నుంచి సామరంగారెడ్డికే బీజేపీ టికెట్ కేటాయించింది. ఇక రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాసరెడ్డి, ఈయన అక్కడ బీజేపీ కార్పొరేటర్గా పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్లో ఎక్కువ స్థానాలు బీజేపీ కార్పొరేటర్ గెలవడంతో అక్కడ గట్టి పోటీ ఉంటుంది. కార్పొరేటర్లకు టికెట్ కేటాయించకపోతే తామంతా రాజీనామా చేస్తామని బీజేపీకి అల్టిమేటం జారీ చేయడంతో ఇక తోకల శ్రీనివాసరెడ్డికి రాజేంద్రనగర్ నుంచి బీజేపీ టికెట్ కేటాయించింది. ఇక చేవేళ్ల నుంచి కేఎస్ రత్నమీన మాజీ ఎమ్మెల్యే, ఇటీవలే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఆయన టికెట్ బీజేపీ కేటాయిస్తుందా లేదా, ఎందుకంటే కొత్తగా పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు నియోజకవర్గమే గట్టి పట్టు ఉంది. ఆయనకు మాజీ ఎమ్మెల్యే స్థానంలో చేవేళ్ల నుంచి కేఎస్ రత్నంకి టికెట్ కేటాయించారు. ఇక పరిగు నుంచి మారుతి కిరణ్ని టికెట్ కేటాయించారు. ఇక ముషిరాబాద్ నుంచి పూసాల రాజు, ఇక్కడ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు కూడా సీరియస్గా టికెట్ కోసం ప్రయత్నం చేసింది. కానీ లక్ష్మణ్కి అత్యంత సన్నిహితుడు ఉన్న పూసా రాజుకి ఇక్కడ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక మలక్పేట నుంచి సురేందర్ రెడ్డికి టికెట్ కేటాయించి ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక అంబర్పేట నుంచి మాజీ మంత్రి కృష్ణా యాదవ్కి టికెట్ కేటాయించారు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి స్థానాన్ని
ఎవరికి కేటాయిస్తారంటూ కూడా బీజేపీ చాలా ఆసక్తిగా చూసింది. ఎందుకంటే ఆ జిల్లా సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించిన పార్టీ నాయకుడికి టికెట్ కేటాయిస్తారని అందరూ భావించారు. ఇటీవల కృష్ణ యాదవ్ పార్టీలో చేరే ముందు కూడా అనేక అభ్యంతరాలు పార్టీలో నేతలు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆయనకు టికెట్ వస్తుందా లేదా అని కూడా అందరూ ఆసక్తిగా చూశారు. కానీ కిషన్ రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కేటాయించారు. ఇక జూబ్లీ హిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి ఈయన కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కిషన్ రెడ్డి అధ్యక్షుడు కాకముందు నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చాలా సన్నిహితంగా వ్యవహరించిన నాయకుడు. ఈయన టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఆయన జూబ్లీ హిల్స్ నుంచి టికెట్ ఆశించారు. కానీ కిషన్ రెడ్డి ఈ 35 లిస్టు చూస్తే మూడో లిస్టు చూస్తే పూర్తిగా అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మార్క్ చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకుడు. ఆయనకు బీజేపీలో వచ్చిన తర్వాత ఈసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పోటీ పడడానికి బలమైన నాయకుడిగా కూడా మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీ భావిస్తామని చెప్పచ్చు. సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపాణి, ఇక్కడ ఇద్దరు పోటీ పడి ఉండే కానీ మేకల సారంగపాణి బీసీ నాయకుడిగా బీజేపీ నుంచి టికెట్ దక్కించుకొని చెప్పొచ్చు. ఇక నారాయణపేట నుంచి పాండురెడ్డి రతన్ పాండురెడ్డి, ఈయన బీజేపీ సీనియర్ నాయకుడు. ఆ నియోజకవర్గంలో చాలా పట్టుంది. ఎక్కువగా కర్ణాటక బార్డర్ నుంచి హిందూ బెల్ట్ ఓట్లను కూడా ఈజీగా బీజేపీ ఎక్కువగా సాధిస్తుంది. రతన్ పాండురెడ్డి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, ఆయనకు టికెట్ కేటాయని చెప్పొచ్చు. ఇక జడ్చర్లలో చిత్తరంజన్ దాస్ గతంలో ఈయన సంచలనమే సృష్టించారు. ఈయన బీజేపీలో చేరిన వెంటనే బీజేపీ టికెట్ కేటాయించింది. ఇక మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, అదేవిధంగా వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ యూనియన్ నుంచి బీజేపీలో చేరారు. అంటే ఈటల రాజేందర్ ఆయన వెంట వచ్చిన నాయకుల్లో అశ్వత్థామరెడ్డి కూడా ఒక నాయకుడు. ఆయన ఆర్టీసీ కార్మిక నాయకుల్లో చాలా కీలకంగా పనిచేశారు. ఆయన కూడా బీజేపీ టికెట్ కేటాయించింది. ఇక అచ్చంపేట నుంచి దేవిని సతీష్ మాదిగా, ఈ కాంగ్రెస్ పార్టీలో సతీష్ మాదిగా కీలకంగా పనిచేశారు. ఆయనను బీజేపీలో గత 2 సంవత్సరాల క్రితం ఆయన బీజేపీలో చేరారు. ఆయనకు కూడా బీజేపీ టికెట్ కేటాయించింది. ఇక షాద్నగర్ నుంచి అందే బాలయ్య, అదేవిధంగా దేవరకొండ నుంచి లాలు నాయక్, అదేవిధంగా హుజూర్ నగర్ నుంచి చల్ల శ్రీలతారెడ్డి, అదేవిధంగా నల్గొండ నుంచి శ్రీనివాస్ గౌడ్, ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్, పరకాల నుంచి కాళీ ప్రసాదరావు, అదేవిధంగా పినపాక నుంచి బాలరాజు, అదేవిధంగా పాలేరు నుంచి రవికుమార్, సత్తుపల్లి నుంచి రామలింగేశ్వరరావు. ఇట్లా బీజేపీ నుంచి కాంగ్రెస్, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి టికెట్ రాని వారు ఎవరైతే బీజేపీకి వచ్చారో, అదేవిధంగా కొత్తగా బీజేపీలో వచ్చి దాదాపు 2 ఏళ్లుగా పనిచేస్తున్న వారందరికీ కూడా బీజేపీ మూడో లిస్టులో 35 మంది అభ్యర్థులతో బీజేపీ లిస్టు రిలీజ్ చేసింది. అయితే పూర్తిగా మొత్తంగా ఈ లిస్టు ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి మార్కు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన అనుకున్న అభ్యర్థులు మాత్రమే మూడో లిస్టులో 35 మందితో లిస్టు వచ్చిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సత్యం.